హాయ్ నమస్తే. ఏదైనా ఒక రాష్ట్రం లేదా ఒక దేశం వేగంగా అభివృద్ధి చెందాలంటే దానికి సమర్థవంతమైన పాలన, ఈ పాలనా వ్యవస్థ అత్యంత కీలకంగా మారుతుంది. అయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలలో ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాల గురించి, అదేవిధంగా పెన్షన్లు మరియు వారికి ఉన్న అపరిమిత ఉద్యోగ భద్రత, ఈ ఉద్యోగ భద్రతపై తీవ్ర చర్చ అయితే నడుస్తుంది. అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే, ఒక వీడియో చూశాను ఉద్యోగుల జీతభత్యాలపైన, వారి సెక్యూరిటీ పైన ఒక ప్రొఫెసర్ మాట్లాడే విధానాన్ని బట్టి నేను ఆయన ఏ విధంగా అయితే ఉద్యోగులపై మాట్లాడాడో, మరి ఆ వ్యవస్థాపకులు మరి ఆయన గురించి సరే ఆయన చెప్పిన మాట విధానాన్ని బట్టి ఈ వీడియో చేస్తున్నాను. అయితే విశ్లేషణ ఏంటంటే, ప్రస్తుత ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలోని ఉద్యోగ లోపాలు, అదేవిధంగా బడ్జెట్ భారం మరియు నాణ్యతా లోపాలు రాష్ట్ర ప్రగతికి ఏ విధంగా సవాలుగా మారాయో మరి ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందామండి. ఆ ప్రొఫెసర్ చెప్పిన మాటలను బట్టి మనం ఇందులో తెలుసుకుందాం. విషయం ఏంటంటే, అపరిమిత ఉద్యోగ భద్రత, అదేవిధంగా పనితీరుపై ప్రభావం, ప్రభుత్వ ఉద్యోగం సాధించడం కష్టమైనప్పటికీ ఒక్కసారి ఉద్యోగంలో చేరిన తర్వాత ఉద్యోగం ఏ పరిస్థితుల్లోనూ ఓడదండి, ఉద్యోగం పోదు అనే ధీమా ఉద్యోగంలో ఏర్పడుతుందండి. ఇది నేను చెప్పిన మాటలు కాదు, ఒక ప్రొఫెసర్ చెప్పిన మాటలు. అయితే ఇందులో పోటీ వాతావరణం లోపించడం, ప్రైవేట్ రంగంలో ఉండే పోటీ మరియు జవాబుదారీతనం ప్రభుత్వ రంగంలో కనిపించదు. శిక్షలు నామమాత్రంగానే ఉంటాయి. తీవ్రమైన అవినీతి లేదా నిర్లక్ష్యం ఆరోపణలు వచ్చిన తాత్కాలిక సస్పెన్షన్లు, అదేవిధంగా ఇంక్రిమెంట్ కోతలతో సరిపోతుండటం, వీటి వల్ల వ్యవస్థలో భయం లేకుండా పోతుంది. ఈ పోటీ లేని వాతావరణం వల్ల ప్రజలకు అందాల్సిన సేవల్లో నాణ్యత దెబ్బతింటుందనే వ్యవహారం అయితే ఆ ప్రొఫెసర్ ఇలా అన్నారు. అయితే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా మనం చూసుకున్నట్లయితే, ప్రభుత్వ రంగం అదేవిధంగా ప్రైవేట్ వ్యవస్థల వ్యత్యాసంగానే మనం కానీ చూసుకున్నట్లయితే, భారీ బడ్జెట్లు కేటాయిస్తున్నప్పటికీ ప్రభుత్వ సంస్థలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోవడానికి కారణం డిజైన్ లోపమే. మీడియా రంగం వేల కోట్లు బడ్జెట్ ఉన్న దూరదర్శన్ కంటే పరిమిత బడ్జెట్ ఉన్న ప్రైవేట్ న్యూస్ ఛానళ్ళకే ఎక్కువ ఆదరణ పొందుతున్నాయి. అట్లానే విద్యారంగం కూడా ఉపాధ్యాయులకు అత్యధిక జీతాలు ఇస్తున్నప్పటికీ ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేట్ లేదా కార్పొరేట్ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని వారి ఆవేదన. కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న ఒక్కో విద్యార్థిపై ఏటా 4 లక్షల వరకు ప్రజాధనం ఖర్చు అవుతుందనేదే ఆ ప్రొఫెసర్ మరి విమర్శించాడనమాట. ప్రధాన విమర్శగా ఇందులో భాగమైంది. అయితే ఇక్కడ రాజ్యాంగ నిబంధనలు అదేవిధంగా మారిన వాస్తవాల గురించి ఈ వీడియోలో చర్చించుకుందాం. రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 371 అటువంటి రక్షణల ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలబడతారని ఆశించారు. కానీ
నేటి వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇందుకు ఒక పాలకుల చేతిలో కీలు బొమ్మలుగా మారటం. విషయం ఏంటంటే ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వం అభిష్టానికి అనుగుణంగా అధికారులు నడుచుకుంటున్నారే తప్ప రాజ్యాంగం ఆశించిన స్వతంత్రులుగా ప్రదర్శించలేకపోతున్నారనే వారి వాదన. అయితే ఇక్కడ రూల్ ఆఫ్ లా బలహీనపడటం, చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన పోలీసు మరియు రెవెన్యూ వ్యవస్థలు మరి వీటి సైతం కూడా రాజకీయ నాయకుల ఆదేశాలకే ప్రాధాన్యం ఇస్తున్నాయి. అయితే ఇక్కడ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పన్ను చెల్లింపుదారులకు సొమ్ము ఏ విధంగా ఖర్చు అవుతుందనేదే దానికి ఆ గణాంకాలే నిదర్శనం అన్నమాట. ఆదాయం అంతా జీతాలకే. రాష్ట్రానికి వచ్చే సొంత రెవెన్యూ ఆదాయంలో మెజారిటీ భాగం కేవలం ఉద్యోగుల జీతాలు, అదేవిధంగా పెన్షన్లు మరియు అప్పులు వడ్డీలకే సరిపోతుందని ఇందులో ఆ ప్రొఫెసర్ సంభావించారన్నమాట. అయితే ఇక్కడ మౌలిక వసతుల మరి నిర్లక్ష్యం కూడా కొంత కనపడుతుంది. మొదటిగా ప్రపంచ దేశాల స్థాయి ప్రమాణాలతో పన్నులు చెల్లిస్తున్న మనకు లభించే రోడ్లు, డ్రైనేజీలు, ఆసుపత్రుల సేవలు వెనుకబడిన దేశాల స్థాయిలోనే ఉన్నాయన్నమాట. అభివృద్ధి పనులకు బడ్జెట్ కొరత ఏర్పడడానికి ప్రధాన కారణం జీతాలు, పెన్షన్లు, ఈ వ్యాయం అపరిమితంగా పెరగడమేనని ఆ ప్రొఫెసర్ పేర్కొనడం ఇది ఒక గమనార్థం. అయితే పరిపాలనా సంస్కరణలు, మార్కెట్ సూత్రాలు కూడా ఇందులోనే సూచించారు. ఈ సమస్యల నుంచి బయటపడడానికి సోషలిస్ట్ ఆలోచన విధానం వీడి ఆధునిక ఆర్థిక సూత్రాలను అవలంబించాల్సిన అవసరమైన ఉంది. అయితే లాభం అనే సంకేతం వ్యాపారంలో లాభం సంపాదించడం దుర్మార్గం కాదు. లాభం అనేది ప్రజాసేవ లేదా ప్రజల అవసరాలు సరిగ్గా నెరవేరుతున్నాయడానికి ఒక సూచిక అన్నమాట. ప్రైవేటీకరణ, అవుట్సోర్సింగ్, ప్రభుత్వం అన్ని రంగాల వ్యాపారాలు, సేవలు నడపాల్సిన అవసరం లేదు. న్యాయస్థానాలు, అదేవిధంగా పోలీసు వంటి అత్యవసర విభాగాల్లో తప్ప మిగిలిన సేవలను ప్రైవేట్ రంగానికి అప్పగించడం లేదా మార్కెట్ పోటీని పెంచడం ద్వారానే మెరుగైన ఫలితాలను సాధ్యమవుతాయి అని అతను పేర్కొనడం. ఇది చివరగా నేను చెప్పబోయేదంటే ఉద్యోగులు కూడా ప్రజల్లో ఒక భాగమే అయినప్పటికీ ప్రజాధనం కేవలం ఒక వర్గానికే పరిమితం కాకుండా అందరికీ సమానంగా ఉపయోగపడాలి. ప్రభుత్వ ఉద్యోగ వ్యవస్థలో పోటీతత్వాన్ని, జవాబుదారీతనాన్ని తీసుకురావడంతో పాటు ఖర్చులను తగ్గించుకునే దిశగా నిర్మాణాత్మకమైన సంస్కరణలు చేపట్టినప్పుడే రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగడం సాధ్యమవుతుందని ఈ ప్రొఫెసర్ పేర్కొనడం ఇది గమనార్థం. సో అండి, ఈ వీడియోపై అంటే చివరిగా ఈ యొక్క సందేశం ఏంటంటే, ఇతను ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈ జీతాలు ఎక్కువ, పెన్షన్లు ఎందుకని, అతిగా ఎక్కువ జీతాలు ఎందుకు ఇవ్వాలనేదే ఒక సారాంశం అని నాకు అర్థమైంది. సో ఈ యొక్క వీడియోపై చివరి వరకు కానీ మీరు చూసినట్లయితే ఈ యొక్క వీడియోపై ఒక సారాంశాన్ని, ఈ వీడియో సారాంశం ఏంటి, సందర్భం ఏంటి, మీ అభిప్రాయాన్ని మరి కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అదేవిధంగా ఉద్యోగస్తుల జీతాలు పెంపుపై మరి కరెక్ట్గా తగ్గించాలా లేదా పెన్షన్లు కూడా తీసేయాలనేదే మీ యొక్క అభిప్రాయం చేయండి. సో ఇదైతే నా సొంతంగా చేసిన వీడియో కాదు,
ఒక ప్రొఫెసర్ చెప్పిన మాటలను బట్టి నేను ఈ వీడియో చేయాల్సి వచ్చింది. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దు. ప్లీజ్ వీడియోకి లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అదేవిధంగా వీడియోని సబ్స్క్రైబ్ చేసి నన్ను ముందుకు తీసుకెళ్తారని భావిస్తున్నానండి. అంతవరకు ధన్యవాదాలు.